తిరుపతి జిల్లాలో మామిడి సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. జిల్లా కేంద్రమైన తిరుపతి పట్టణంలో బేనిషా రకం 30,000 నుండి 35-40,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. పుత్తూరు మామిడి మార్కెట్ యార్డ్లో అయితే 30,000 నుండి 40-42,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్టు వారు అంటున్నారు. అదే కవర్లు కట్టిన బేనిషా రకం మామిడికైతే టన్ను 45-50,000 వరకు కూడా గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇవే ధరలు ఆఖరి వరకు కొనసాగితేనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని వారు అంటున్నారు. తోతాపూరి అయితే ప్రస్తుతం టన్ను 10,000 నుండి 10-15,000, 16-17,000 వరకు కూడా ఎగుమతుల కోసం ఇతర రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది దిగుబడి చాలా వరకు తిరుపతి జిల్లాలో తగ్గుముఖం పట్టిందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 30-40% వరకు పంట ఉందని, ఏటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో వడగండ్లు, వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని వారు అంటున్నారు. అయితే ఏడాది ఇప్పటివరకు పెద్దగా చినుకులు కూడా రాలేదని, ఈ మధ్య కాలంలోనే ఈదురుగాలు వర్షాలు కురుస్తున్నాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో రుమాని టన్నుకు 15-20,000 వరకు కూడా పలికే అవకాశం ఉందని వారు అంటున్నారు. వారం రోజులుగా పుత్తూరు, తిరుచానూరు మార్కెట్ యార్డులకు బేనిషా రకం వస్తుంది. టన్ను 40-42,000 టాప్ ఆన్ టాప్ కొనుగోలు చేసినట్లు వారు అంటున్నారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ముంబై నుంచి వ్యాపారులు ఇప్పటికే తిరుపతి జిల్లాకు చేరుకొని నేరుగా మామిడి తోపుల వద్దకే వెళ్ళి కావాల్సిన రకాలు, సైజులు, పక్వానికి వచ్చిన కాయలు సెలెక్ట్ చేసుకొని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు తిరుపతి జిల్లాలోని మామిడి రైతులు పేర్కొంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ధరలే ఉంటే ఈ ఏడాది మామిడి రైతులు గట్టెక్కే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.